నేడు వ్యవసాయ రంగం ఒక జూదంలా మారింది. ఎప్పుడు కాలం కలిసి వస్తుందో, ఎప్పుడు నట్టేట ముంచుతుందో తెలియని పరిస్థితి. అంతెందుకు, గత వారంలో కురిసిన అకాల వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పంటలు పాక్షికంగానూ పూర్తిగానూ దెబ్బతిన్నాయి. అదే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రెండో పంటగా వేసిన అపరాల పైర్లు మొవ్వుకుళ్ళు తెగులు బారిన పడి పంటంతా తుడిచిపెట్టుకుపోయింది. 10-15 సంవత్సరాల క్రితం అనంతపూర్లో వేరుశెనగను కూడా నష్టపరిచింది ఈ మొవ్వుకుళ్ళు తెగులు. తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే ఈ తెగులు నివారణకు సమగ్రంగా, సమూలంగా చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. మొవ్వుకుళ్ళు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తున్నారు కృష్ణా జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వసంత భాను. మనము ఈ సంవత్సరం వరి మాగాణంలో సాగు చేసిన రబీ అపరాల్లో ముఖ్యంగా మినుము పైన చూసుకున్నట్లయితే విపరీతంగా మనకి మొవ్వుకుళ్ళు వైరస్ అనే తెగులు ఆశించి రైతాంగం నష్టపోవటం జరిగింది. ఈ మొవ్వుకుళ్ళు అనేది అంటే మనకు పల్లాకు తెగులు మాదిరిగా వ్యాపించే ఒక వైరస్ తెగులు అనమాట. ఈ తామర పురుగుల ద్వారా వ్యాప్తి జరుగుతుంది. వీటి లక్షణాలు ఏంటంటే లేత పైర్లలో అయితే మొవ్వు ఆకులు ఎండిపోతాయి, దీన్నే మనం మొవ్వుకుళ్ళు అంటాము. అదేవిధంగా కొంచెం ముదర పైర్లలో అయితే కనుక మొవ్వు ఆకు కిందున్న ఆకులు అంచులు కిందకు ముడుచుకుని కుచించుకుపోతాయి ఆకులు. తెగులు వచ్చిన తర్వాత మనం నివారించడం కన్నా కూడా తప్పనిసరిగా విత్తన శుద్ధి ఆచరించడం చేయాలండి. ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 60% మందు, అది 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనాలకి చొప్పున పట్టించి మనం విత్తుకున్నట్లయితే కనుక 15-20 రోజుల పాటు మనకి రసం పీల్చే పురుగుల నుంచి పైరుని రక్షించుకోవడానికి అవకాశం ఉంది. రసం పీల్చే పురుగులు వేరే ప్రాంతాల నుంచి మన పొలంలోకి రాకుండా నిరోధించుకోవాలంటే కనుక మనకి పొలం చుట్టూ ఉండే గట్ల మీద ఒక 4-5 వరుసలు జొన్న, సజ్జ అలాంటి పంటల్ని వేసుకున్నట్లయితే కనుక అవి కూడా నిరోధించడానికి అవకాశం ఉంది. అంటే రక్షణ పేరుగా ఉపయోగపడతాయి. ఆ విధంగా 20 రోజుల తర్వాత మనకి జిగురు పూసిన పసుపు రంగు గట్టలు కానీ లేకపోతే నీలం రంగు గట్టలు కానీ మనకి ఎకరానికి 4-5 చొప్పున పొలంలో పెట్టుకోవాలి. ఈ పసుపు రంగు గట్టలకైతే తెల్లదోమ, పేనుబంక ఆకర్షించబడతాయి. ఈ నీలం రంగుకి అయితే కనుక తామర పురుగులు ఆకర్షించబడతాయండి. ఆ అట్లకు అంటుకున్న పురుగులను కనుక గుర్తించి 20 రోజులప్పుడు ఒకసారి వేప నూనె 5 మిల్లీలీటర్ల లీటర్ నీటి చొప్పు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు మన పైన ఆశించకుండా వాటిని నిరోధించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే పొలంలో తెగులు సోకిన మొక్కలు ఏదన్నా కొనిపించిన వెంటనే ఏ రోజుకి ఆ రోజు లాగేసి వాటిని తగలబెట్టుకుంటే కనుక ఈ తెగులు వ్యాప్తి కూడా మనం చాలా వరకు అరికట్టుకోవచ్చు. మొవ్వుకుళ్ళు వైరస్ తెగులుండి తామర పురుగులు కనుక గమనించుకున్నట్లయితే ఎస్ఫేట్ ఎకరానికి 200 గ్రాములు కానీ లేదా ఫిప్రోనిల్ ఎకరానికి 300 మిల్లీలీటర్లు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులను నివారించుకోవచ్చు. అదే తెల్లదోమ ఉన్నట్టయితే కనుక తెల్లదోమ నివారణకి 30-35 రోజులకి ఒకసారి ట్రైజోఫాస్ అనే మందు ఎకరానికి 1/2 లీటరు కానీ లేకపోతే ప్రైడ్ అనే మందు అంటే ఎస్టాంప్రిడ్ అదైతే కనుక 40 మిల్లీలీటర్లు కానీ లేదంటే ఎస్ఫేట్ 200 గ్రాములు కానీ పిచికారీ చేసుకుంటే తెల్లదోమని నివారించుకోవచ్చు. రైతాంగం ఈ సంవత్సరం ఈ వేసవి పంటగా అపరాలు సాగు చేసుకోకుండా వేరే ప్రత్యామ్నాయ పంటలైన వేసవి కూరగాయలు సాగు చేసుకుంటే మంచిదని తెలియజేస్తున్నామండి.